స్వామి పరమాత్మ ఈ పది వ్యాపారం అయ్యి బాగా నా గల్లా పెట్టేంత లేతట్టు చూడప్ప ఎవరు ఉద్దురు అడుక్కోకుండా చేయి స్వామి స్వామి పరమాత్మ టీ తాగలే అంగట్లోనా పొద్దున టీ తాగలేదు డబ్బులు రూపాయలు 3 రోజులు పనికి పోయి కూలి రూపాయలే డబ్బులు ఎత్తుగా టీ తాగరా అని పిలిచాను నువ్వు ఎత్తుగా నువ్వు అంగట్లో పట్టు ఉన్నాడు పదరా పిలుస్తాను రా ఏమి సార్ డబ్బులు ఇచ్చాను నీకు డబ్బు ఉద్దురు ఏ ఈకపోతే అంగ పట్టుకుని గుజారా పదరాలే వస్తావా నువ్వురా సంతకాడు ఇస్తావా వాడు ఉద్రాడు ఇస్తారా గిడ్డాడు ఇచ్చేది ఉద్రా పదరండి అయితే బాబా ఏమి మేము నన్ను కావాలనిపించింది నిన్ను అంగడితో ఆడవాళ్ళు వస్తారు పో అని ఇప్పుడు కావాలనిపించింది 10 నుంచి రూపాయి వ్యాపారం కదా ఏమేం కథ దినం ఏళ్ళకో 5-6 రోజులు వ్యాపారం అవుతుండే ఎంత అనిపించింది ఎంత ఈ అబ్బగారు వచ్చినామో ఎవరో అట్లా పని చెప్తావమ్మా ఆటి పైన ఎంత వస్తారు కూర్చో కూర్చో నీకు కావాల్సింది తినుకుంటూ కూర్చో రేపు ఇంటి వస్తువులే అంగడికి చెప్తాను నీ కథ టిఫిన్ చేసినా కానీ ఏమే అంతా ఒట్టేసి కట్టుకొని వచ్చారా కూల్ డ్రింక్ లేపా 2 థమ్స్ అప్ లో ఒకటి స్ప్రైట్ 2 పెద్ద గోల్డ్ ఓ బీడీలు కట్టి రేపిస్తామా అంటే మీకు ఉద్రాడికి వచ్చారు యాటింటి వచ్చారు ఉద్రాడికి ఏం పడిపోతామా ఏం ఇలామా పారిపోతా అంటే బోనే కదా ఎల్కి ఎట్లిస్తారు మీకు ఉద్రా ఊర్లో ఊర్లో నువ్వు చెప్తున్నా ముందే నేను చూసాను నేను ఏందో మీ మంటే మళ్ళీ నీకు పాప ఏం మీరు ఆధార్ కార్డు లేవు మాకు భీమ్ కార్డు లేవు మా ఊరుకోలేము ఇల్లు లేదు స్థలం లేదమ్మన్నా అన్ని ఉంటే వేరే నీకేమే మా నాయన దొరికిందా మీకు ఇస్తాను రేపు ఇస్తారా జనా లేదా ఉద్దురు మాత్రం అడగొద్దండి పొద్దు 10 నుంచి రూపాయి వ్యాపారం కాదా నా సరే ఏం కథ చక్కుగా వచ్చారు మళ్ళీ ఉద్దురు అడిగాకి లేదు ఇచ్చేదే లేదు ఉద్దురు అడిగా బాగా వచ్చారు లేవు 3 రోజుల పని లేక ఊరుగా ఉంటామా చూడు మాకు మూసుకోండి గాలికి పెట్టుకోండి చూడు పని లేకపోతే బెంగళూరుకో తిరుపతికో బొంబాయికో ఎక్కడికో బతికేపోతున్నాయి ఉండండి ఆడికి పంపండి కూర్చొని పనులు లేవంటే ఎట్లా ఇస్తాం ఏ అప్పగానే అక్కడ సాయంత్రం ఇస్తామా పిల్లలకి ఏమన్నా స్వీట్లు ఇచ్చి ఇవి మాకు 2 సిగరెట్లు 2 బిడ్డల కట్లు 2 స్వైట్లు మాకే ఏమేమి 100 అడగలేదు నీకేమే 100 రూపాయలు అంతే చూడండి సో ఇంతకు ముందు కనిపోయింది దండిగా ఉంది రాసుకుంటున్నా మొత్తం అంత గాంధీ లెక్క పోతుంది వానలు వచ్చినాడు కానీ పనులు లేక అంగడన్నా పని చేసుకొని పోతాను మీ కార్డు తట్టుకోలేక మాకు ఆధార్ కార్డు లేవు భీమ్ కార్డు లేవు ఇల్లు లేవు మాకు మాకే ఉంటే భీమ్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఏమైనా చేసుకోపో బెదిరిస్తే బెదురుతాడు అంటున్నా నేను మాకు పిల్లలకని పిల్లలకి పిల్లలకి లేదా ఇదే దుడ్డు పెట్టే పిల్లలకు వచ్చాము ఎంత బాగా ఎత్తుకోబోతాడు దేశాల ముంచాడు ఉన్నట్లు కానీ నేను అయాంగంలో దొంగలు చేస్తాను ఇట్లా ఫస్ట్ దొరకమ్మడే డబ్బా డబ్బా ఉరికి వస్తాను ఫస్ట్ ఫోన్ మొత్తం ఫోన్ యాదే ఫోన్ పెద్దోళ్ళు కొడితే పిల్లలు కొడితే దుడ్లు అన్ని ఒకటేనాపా తినదని నేను స్కూల్ ఇట్లా కప్పేది ఎంగ ముందర కప్పేదా నాకన్నా అవసరం పోలే ఫస్ట్ నువ్వు బాగొత్తారు అంత ఇయ్యాలకే పద్దనే ఉరిమాకం చూసుంటే ఏం కథ వాళ్ళతో ఒకటి అనిపించుకుంటే నువ్వు వచ్చే దెబ్బ ఎత్తుపోయేది రండి పా కాను కాని పని కథ చూసాం 10 అంగడి వెళ్ళాం చూసాను కథ చూసాను నేను కాను చూసాను 10 చూసాం కాను 10 చూసాను 10 చెప్తాను కథ 10 అంగడి చూసాం నేను కానపడపు ఇట్లా దిండు చూసాను బెదిరిస్తే బెదిరి నేను మామూలు కాదు నేను పక్క తాగబోతాడు సంకడైతేనే నీకు అది చూస్తాను ఇంకా ఏపా చక్క దిగుతా ఆ ఊరి అప్పుడే నువ్వు కదా మంచి ప్యాకెట్ మామా మేము పని పోయింది కాదురా మా పాప పని పోతే నేను మంచి ప్యాకెట్ ఏం చేయాలా నేనేమన్నా రాసిచ్చినాను అందరికీ వచ్చినాక ఇస్తా చూడు ఇవాళ ఒకరు తలకాయలు తినిపోయినారు ఏ ఒకరి గురించి చెప్పొద్దు ఇస్తాలే లేపా మంచి ప్యాకెట్ అంటే ఏంటంటున్నావు సన్కాటికి ఇస్తాలే లేదు ఇస్తాలే లేపా చూడు మామా అగొత్తారు అమ్మా ఉట్లా బంద్ చేసుకొని బేరే వెళ్ళిపోద్దు చూడు అన్నంగా ఆడిపోయి అడగపోండి ఆడిపోయి తగిలించుకోపోండి వచ్చి నాతోనే ఏడుతారు మీరు ఇస్తాలే సన్కాడు ఇస్తాలి లేపో సన్కాడ తీసిపోపో కూలీలు వచ్చినాక తీసిపోపో ఇవా ఇచ్చేదే లేదంటే సరే సరేలే సరే పో నువ్వు కానీ బెదిరిస్తావు ఏమే సరే సరేలే అట్లా ఇచ్చేదే పో
యాటికి పోతారా ఏం చేస్తాపా ఇట్లా గిట్ట ఉత్తరాడితే ఉత్తరికి పోయి ఇంకేం చేస్తాం అక్కడ పదం పోతున్నాం వేరే అంగడికి పోతున్నాం మేము ఇంకా నేను ఉంది ఎప్పుడుందో ఉంది కథ ఉంది ఎప్పుడుందో ఉంది అయితే ముందు చెప్తాను అయిపోతే చెప్తాను ఎప్పుడుందో ఉంది అయిపోయి ఏం బాబు ఆడికి పోలేదా మనకు తప్ప కూర్చున్నామా పోలేదన్న ఆడికి ఏం పనులు లేవు దిక్కు తెలియక ఉన్న కూర్చున్నా ఏం పని చేయలే ఏం అర్థం కాలే నీకు ఒక పని చెప్తుంది చేస్తావా చేస్తాను ఏం పని అన్నా సరే సరే వాని కథ అందరూ చెప్తా అంటే విన్నా కానీ వాని కథ ఏందో చూద్దాం రాపదాం రా వాడిని ఖచ్చితంగా గుండు కొట్టిలే ఈ రోజు సరే సరే వాడు ఆడపిల్లలంటే జల్లు కారుస్తాడా వాడికి నిజంగానే జల్లు నాకిస్తా వానికి రండి పదాం రండి ఎవరప్పా నానే ఎంత అందమైన అమ్మాయి మన ఊర్లో అది కూడా నేను ఇంతవరకు అని చూడలేదు అట్లా బాగుంది బాబ్బా ఎవరిలో చెప్పినది బ్రిటిష్ వాడు కొయ్యూరు వజ్రం కనబడినాడని కళ్ళ ముందర నా అంగడితాకు వస్తుంది రా కొయ్యూరు వజ్రము బాబ్బా యా ఊరు పాపా ఈ ఊరే అన్నా యా ఊరు అనుకున్నా ఆ టీవీ టవర్ దగ్గర ఉండలే అది మా ఇల్లే ఆ టీవీ టవర్ కాదు ఎయిర్టెల్ టవర్ అదే అవునా ఏదో టవర్లే నాకు తెలియదు గాని ఈడ మా ఇంటెన్స్లే ఉన్నావు అట్లయితే ఇన్నా కదే కనపడలేదు నువ్వేడు చూసింటావు ఎవరెన్నో చూస్తుంటావు నువ్వు ఏం లేదు అట్లేం లేదు కానీ పెళ్ళి అయిందా పెళ్లి కాలే ఇంకా బా నాకేదే కావచ్చు ఇవేం వచ్చినావు ఇది ఎంత డబ్బా ఇది నీకు కావాలా కావాలా ఇస్తావా చెక్లీల డబ్బా ఎంత రేట్ ఇది దీనికి నీ ముందర నేను రేటు కట్టలేను దాని విలువ కట్టలేను నువ్వు కావాలంటే తీసుకో తీసుకోండి అయితే తీసుకో నేను ఉన్నాక నువ్వు భయపడొద్దు తీసుకో 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 అన్నా ఈ స్వీట్ డబ్బా ఎంత అవి పాలకోవా బర్ఫీలు అవి రేట్ ఎక్కువ పడతాయి అయినా నీ కోసం నేను ఫ్రీగా ఇస్తున్నాను నువ్వు తినాలి నాకు అంతే ఎంత మంచి వాడు నువ్వు అసలు నువ్వు తెలుస్తాలే నేను ఎంత మంచి చూడగేది కౌజు పిట్టికి గింజలు మేపినట్లు మేపుతున్నాను నేను ఒక్కరోజన్నా నా ఒళ్ళ కూడా పోతావా అబ్బా కలలు అంటున్నాను కానీ కానిలే ఇది ఎక్కడ తప్ప ఏం కొత్త నేనేమో అనుకుంటే డబ్బాలన్నీ ఖాళీ చేస్తుంది సగం సరుకులే ఖాళీ చేశాను ఇట్లవి కానిలే ఫిగర్ బాగుంది కాబట్టి సరుకులతోనే నాకు ముఖ్యం మనసు ముఖ్యము ఇవే మళ్ళీ సంపాదించుకుంటాను అట్లా దాన్ని మళ్ళీ నేను సంపాదించుకుంటానా బా ఎంత బాగుందంటే అంత బాగుందిరా మనిషి నిద్ర కూడా పట్టదా మీ పొద్దున్న నాకు తలుచుకుంటే బా ఏం ఇంత లేట్ అయింది పొద్దు ఏం చేస్తున్నారు ఏం లేదు నువ్వు రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు అదే టెన్షన్ అవునా ఏం చేస్తావు ఏం సరుకులు లేవు ఇంట్లో చూస్తే అందుకే ఇట్లానే వస్తాయి నేను మీ అమ్మ ఉందేమో అనుకున్నాను ఇంటికాడ అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకున్నాను అవును ఉండింది మా అమ్మ కదా ఏం సరుకులు లేవంటావు నేను లేనా ఇంకా నేను బతికే ఉన్నాను కదా నేను పోయినాం కావాల్సిన ఆలోచన నాది అనేది కాదు అంగడి మీది మనది అర్థమైందా అయింది సరుకులే కదా నువ్వు నేనుండగా ఎందుకు భయపడతావు ఏంటి లేవు అసలు ఉప్పు లేదు పప్పు లేదు ఏం లేవు అన్ని ఇస్తే తీసుకొని పోతా సరేలే 10 నిమిషాలు ఉండు ప్యాక్ చేస్తాను అన్ని అయితే మళ్ళీ మీ అమ్మలు డౌట్ పడరు కదా అటు నుంచి వచ్చి ఎక్కడ వచ్చాను లేదా నేను చూసుకుంటాలే చెప్తావు కదా చెప్తానులే సరేలే అన్ని మొత్తం ప్యాక్ చేస్తాను చేసేయి మొత్తం అన్ని కట్టాను తీసుకో బరువు ఉంది మరసంగా ఇంటి బరువు ఉంది ఇది ఇంటి బరువు ఉంది ఇది రావాలి అయ్యం ఇంటి దాకా వద్దులే నేను తీసుకుపోతాలే మళ్ళీ మీ అమ్మలు డౌట్ పడతారు కదా వద్దులే సరేలే పో ఏమైనా తక్కువ అంటే నాకు ఫోన్ చేయి మళ్ళీ నేను పార్సల్ కట్టి పెడతాను మళ్ళీ వచ్చి తీసుకొని పోదు సరేలే సరేలే తీసుకుపోతా పర్సన్ తీసుకొని పో బరువు అయితే ఇంటి దాకా వస్తాను కదా వద్దులే నేను తీసుకుపోతాలే సరేలే ఏమైనా తక్కువ వస్తే మళ్ళీ చెప్పు నాకే సరేలే జాగ్రత్త బంగారు ఏం వారు మాయా పాప తిరుక్కొని చుడుకోకుండా అయిపోయా పొద్దు సరుకులేం భారీగా గండపాయా కొన్ని నెలలన్నీ ఖాళీ చేసి ఒక్క డబ్బా లేదు ఈడ ఆ తిరిగి సరుకులు ఉంటుండే అంగిట్లో మొత్తం మోసా మళ్ళీ తిరిగి రాకపోయా ఏమో డౌట్ వస్తుంది నా అంగి ఏమి ప్యాంట్ ఏమి ఎంత బాగున్నాడు లాస్ట్ బనీ నోట్ బంచితో బతికే కాలం వచ్చా ఇంకేం కాలం వస్తుందేమో కనీసం ఫోన్ చేసి మాట్లాడితేనన్నా నాకు సమాధానం అవుతుంది అట్లే ఉంది ఏమో ఫోన్ చేయకోకుండా ఏమో గంట వేదానికి అట్లా
యాకైతే పట్టాడు గుజులు ఏరుకుంటున్నాడు అప్పేమంటే ఇకపోతుంది రూపాయి ఇకపోతుంది అయిపోతా పోయిరా పో అయిపోయింది ఆడల పిచ్చిందే ఆడల పిచ్చింటదే ఇంకా ఏగది పట్టాలో చూద్దాం ఇంకా ఈ మొగలు మరసరంగా అడిగితే మాకు ఈగిపోతావు నువ్వు అడిగితే సిగరెట్లు అడిగితే ఈగిపోతావు నువ్వు ఆడవాళ్ళు పుచ్చి పట్టి ఆడవాళ్ళు చేసి నువ్వు ఏగాది పట్టిన చూడిపోద్దా చినిపోయి నీకు చెట్టు చినిపోతా నీకు బట్టలు లేకుండా తిరుగుతావు నువ్వు ఏగాది పడుతుంది బుద్ధి గారు కదా నువ్వు ఇంకా ఆడలు తలుచుకుంటే అట్లే ఉంటది మళ్ళీ ఏం బాగా నాగేసి అంట నాగేసిపోయింది అయ్యా నాతో బంగ మాయ మాటలు చెప్పి సరుకులను గడిపోయి అంగడి గత పట్టించిండది వీళ్ళు అందరూ ఏందో సూడు రాకుండా చూస్తే కాదా ఆ పొద్దు అంగిట్లో ఉద్దురీకోకుండా అని నన్ను ఈ గతి పట్టించినారు కదరా ఏదైనా ఉంటే డైరెక్ట్ తీసుకోండి అప్ప నన్ను ఇంత అధ్వానం చేస్తే అంగడి సరుకులు బంకు కూడా అప్పుడు ఎత్తుపోతారు చేస్తే అబ్బా ఇంకొకసారి ఆడల జోలికి వచ్చినా అనుకో నీకు ఇంకా జుట్టు అసలు లేకుండా చేసేస్తాం తెలుసా నీకే మేము మరసానం ఉద్దురు అడిగింటే ఉద్దురు మాకు ఇచ్చింది ఇంత గట్టి పడుతుంది నీకు మరసానం తెలుసుకుని మరసానం బతుకు కొద్దిగా ఏదైనా కానీ పుణ్యాతిరాలు నన్నేనా ఇంకా ఎవరినైనా చేసినావు అట్లా అర్థమైందా ఆడల విలువ తెలుసమ్మా నువ్వు ఇట్లా అనుకోలేదు తల్లి నీకు దండం పెడతా తెలుసుకున్నందుకు పోయప్ప పోయి కసాపురం పోయి గుండు పట్టించుకుంటాను అప్ప ఈ శని ఎట్లా పోనీ మొక్కుతాం తల్లి అంగట్లో సరుకులను తీసుకొని వచ్చి అవి అంగడి పెట్టుకుందంట పదరండి మా ఝాన్సీ మేము ఐడియా వేసే సరుకులను తీసుకొని వచ్చి అంగడి పెట్టుకొని మాకేమైనా బాగా ముందే లేదమ్మా అన్న చెట్టు కింద కూర్చుండడానికి ఎట్లా మీరు పని ఇస్తారు నాకు బాగా జరుగుతుంది బిజినెస్ అయితే మీకు కొంటే ఎట్లా నేను సరుకులు మీకు కొన్ని నాకు కొన్ని సరేనా సర్లే తీసుకెళ్ళండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ స్కిట్ వచ్చేసి కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమేను ఎవరిని ఉద్దేశించబడినట్లయితే కాదు ఎవరిని కీచపరిచినట్లయితే కూడా కాదు కేవలం మిమ్మల్ని నవ్వించేదానికి మాత్రమే ఒకవేళ ఆడవాళ్ళు కానీ అట్లే ఉంటారని మా మీద మళ్ళీ ఇట్లా అనుకోవద్దండి మిమ్మల్ని నవ్వించేదానికి చాలా రోజుల తర్వాత ఈ కామెడీ స్కిట్ అయితే పెట్టుకున్నాము మనకి ముఖ్యంగా పెన్నయ్య అన్న మన ఛానల్కి ఈరోజే కొత్తగా పరిచయం అయినాడు ఓబ్లేసు రాజు ఇట్లా చిన్నపిల్లలు వీళ్ళంతా మనకి ఇప్పటి నుంచి లక్ష్మి కూడా వస్తుంది రెగ్యులర్గా కానీ మన ఛానల్ కోసం వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మీరు కూడా మా ఛానల్స్ కోసం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఇట్లాంటి మగవాళ్ళు ఆడవాళ్ళ పిచ్చి ఉంటే ఇట్లా చేయాలి ఇంకొకసారి ఆడవాళ్ళ పిచ్చి ఉందనుకోనికి బట్టలు కాదు కదా ఇంకా అది కూడా లేకుండా చేస్తానికి వద్దులే అది ఒకటి ఉంది మర్యాద కాపాడే పా జాగ్రత్త ఏమొద్దు పా